ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసు ఎంతవరకు వచ్చింది? ఏమైంది అసలు ఈ కేసు? మొత్తం సైలెంట్ అయిపోయింది. ఒక నెల రోజుల క్రితం మనం చూసాం, మంగ్లీయే మొత్తం స్కామ్ చేసింది అని చెప్పి బాధితులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. తినడానికి తిండి లేక కూడా రోడ్ల మీద నిలబడ్డ పరిస్థితుంది. ఆ తర్వాత అడ్వకేట్ సుబ్బు నేను న్యాయం చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావటం, ప్రెస్ మీట్లు, మీడియా ముందుకు రావటం. తర్వాత సంపత్ నాయక్ అక్కడ వాళ్ళ గూడెలకు కూడా వెళ్ళి బాధితులకు అండగా ఉంటానని చెప్పి ఆయన మాట్లాడటం. కొన్ని రోజులకు మొత్తం చల్లబడిపోయింది. అసలు ఎవరు ఈ కేసు గురించి మాట్లాడలా. అంటే నిందితులు ఎవరు, అసలు స్కామ్ చేసింది ఎవరు, ఈ కేసు ఎంతవరకు వచ్చింది, ఇలాంటి పలు ప్రశ్నలు చాలామందికి ఉన్నాయి. బాధితులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు ఎవరు న్యాయం చేస్తారని. అయితే లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో అంటే బాధితుల తరఫున ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అడ్వకేట్ సుబ్బు ఒక పెద్ద దొంగ, అతను న్యాయం కోసం మీడియా ముందుకు రాలా, ఏదో ఆశించి వచ్చాడు, ఆయనకి ఏమైనా డబ్బులు ముట్టినయా, ఇలాంటి ప్రశ్నలు చాలా సీరియస్గా వేస్తున్నాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం నా ముందే ఉన్నాడు స్టూడియోలో, మాట్లాడదాం. అతని పేరు బానావత్ రవికుమార్ నాయక్. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధితులేనట ఈ మంగ్లీ స్కామ్లో. సో ఆయనకున్న డౌట్స్ ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన మాటల్లోనే విందాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఏంటి అడ్వకేట్ సుబ్బు గురించి మీరు మీ ఇన్స్టాగ్రామ్లో మీరు పెట్టిన పోస్టులన్నీ చూశాను. ఏంటి అసలు ఈ కేసు మీకు తెలిసినంత వరకు అసలు ఏ స్టేజ్లో ఉంది? ఇక్కడ వీళ్ళు ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీడియా ముందుకు మాట్లాడే మాటలకి, ఆయన చేసే పనులకి ఏ మాట పొందడం లేదన్న. వాస్తవంగా చెప్పాలంటే మీడియా ముందుకి వచ్చి చెప్తా ఉన్నాడు, అడ్వకేట్ సుబ్బు ఫైనల్ వరకు అదే స్టాండ్లో ఉన్నాడండి, అడ్వకేట్ సుబ్బుడు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి, ఇప్పటికీ నేను కేసు టేకప్ చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు తప్ప బాధితుల తరపున ఒక్క ఛార్జ్ షీట్ కూడా తీసుకోలేదు, ఏ ఒక్క కేసు కూడా తీసుకొని టేకప్ చేయలేదు. అలాంటప్పుడు బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తాడన్నా? అంతే కదా. ఇప్పుడు బాధితుల తరపున ఒక కేసు తీసుకొని కోర్టులో సబ్మిట్ చేస్తే ఒక్కరి కేసు అయినా తీసుకున్నాడన్నా? కొన్ని వందల మంది మీడియాలను తీసుకెళ్లి ఒక బస్సు, స్పెషల్ బస్ అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్ వాళ్ళందరినీ తీసుకెళ్లాడు, అక్కడ కేసు పెట్టడం, ఇదంతా చూసాం కదా, ఇదంతా జరిగిందిగా. అవును. ఈ కేసులో మంగ్లీ పాత్ర ఎంత ఉందని చెప్పి ఆయన పబ్లిక్ చెప్పాడు. మా అంటే ఈ కేసు కంప్లీట్ మంగ్లీ చుట్టూ, ఓకే, బాధితుల చుట్టూ, హేమకాంత్ రెడ్డి, దెన్ మధు చుట్టూ తిరిగింది కదా ఇన్ని రోజులు. ఓకే, తిరిగి ఇక్కడ నుంచి వీళ్ళు దాదాపు దాదాపు 50 మంది నుంచి 100 మంది మీడియా వాళ్ళని తీసుకొని, ఈయన ప్లస్ సంపత్ నాయక్ ఈ ఏదైతే మన అడ్వకేట్ సుబ్బారావు ఉన్నారో బాధిత గ్రామాలకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు, ఇప్పుడు సంపత్ నాయక్ ఏమో పబ్లిసిటీ పిచ్చుంది. దేనికోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ మనకు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్ పోటీ, అయితే ఈయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ లో పోటీ చేస్తే రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పోటీ చేస్తారు. దేవరకొండ నియోజకవర్గం అనేది ఒక బంజారా రిజర్వేషన్లో ఉంది. ఓకే, బంజారా రిజర్వేషన్లో ఉన్న నియోజకవర్గంలో ఇప్పటి నుంచే నేను ఎవరో ప్రూవ్ చేసుకోవాలి. దానికి ఎవరైతే ఈ సంపత్ ఉన్నాడో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడికి వెళ్తే ఈయనకి వెళ్ళడానికి స్పాన్సర్ చేసింది కూడా నాకు తెలిసి ఎవరో. అసలు అక్కడికి వెళ్ళి ఈయన రచ్చరచ్చ చేయాల్సిన అవసరం లేదు. కానీ అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా మీరు చూసే ఉంటారు, ఎంపీలు ఉన్నారా లేరా, రాజ్యాంగం ఉందా, ముఖ్యమంత్రి ఉన్నారా లేరా అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినావే సంపత్తు. నేను ఏమడుగుతున్నా, ఇప్పుడు నువ్వు ఉన్నావా లేవా? ఇప్పుడు నువ్వు ఆడికి పోయి రచ్చ చేసి ప్రజల ముఖాలు చూసి వచ్చిండ్రు నాయన సంపత్ నాయకు ఏదో చేస్తాడని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించి వచ్చినవే. వాళ్ళు ఆశలు పడి వస్తాయి, రయ్యాలో రేపు వస్తాయేమో అని ఆలోచించుకునే వాళ్ళ మనసుల్లో ఇంకా ఆశలు రేపేసి వచ్చినవే. మరి ఈరోజు మా సంపత్ ఏడికి పోయిండని చెప్పి ఆ రోజు నువ్వు ఉన్నవా లేవని అడుగుతున్నారు కదా, ఈరోజు నువ్వు ఉన్నవా లేవని నేను అడుగుతున్నా. అంటే ఈ 4 రోజులు అట్లా చేస్తే పబ్లిక్ అటెన్షన్ మొత్తం నా వైపు తిరుగుతుంది, తర్వాత నేను ఫేమ్ అయిపోవచ్చు, తర్వాత 4 రోజులు పబ్లిక్ మర్చిపోవచ్చా అని ఏమైనా డ్రామాలు వేసినావు? అంటే రాబోయే రోజుల్లో దేవరకొండ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎమ్మెల్యే టికెట్ జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని మైండ్ సెట్ పెట్టుకొని వాడికి పోయినావు. ఆ విషయం నీకు నాకు తెలుసు. ఇతన్ని హేమకాంత్ రెడ్డి అనుచరులు కొంతమంది ఈ కంప్లీట్ ట్రాక్ మంగ్లీ మీద నూకాలి, దీన్ని తీసుకుపోయి 3 లక్షలు స్పాన్సర్ చేస్తే స్పెషల్గా బస్ కట్టించుకొని వాడికి పోయినావు. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే అన్న, కంప్లీట్ ఎపిసోడ్లో మంగ్లీ పాత్ర ఏంది? ఓకే, మంగ్లీ నిజంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉందా? అండ్ ఏదైతే అడ్వకేట్ సుబ్బారావు వచ్చిండో లోపల అసలు ఈయన దేవరకొండ బాధ్యులకి సంబంధం లేదన్న. ఎవరికి?
అడ్వకేట్ సుబ్బారావుకి దేవరకొండ తరపు నుంచి వచ్చిన బాధితులకి సంబంధమే లేదు. ఓకే. అసలు ఈయనకు అసలు ఆయన ఆఫీస్కి వస్తే, ఆయన ఆఫీస్కి వచ్చిన తర్వాత బాధితులందరూ కూడా ఆయన్ని వేడుకున్నారంటగా, మేము కోట్ల రూపాయలు నష్టపోయాం మమ్మల్ని. అన్ని మాయ మాటలు చెప్పి ప్రజల్లో ఒక మభ్య పెట్టి ఒక డైనమాలు నింపిస్తున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే సరే ఏడుకున్నారు కదా, మరి ఏ బాధితుల నుంచి కోర్టులో కేసు పెట్టినావు చెప్పు. ఏడుకున్నారు, ఏ బాధితుని కేసు నువ్వు టేకప్ చేస్తున్నావు? దేవరకొండ నుంచి ఒక్కడిని బయట పెట్టంటున్నా. అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఇక పూర్తి వదిలేశాడు. అక్కడ వదిలేసాడు. పోలీస్ స్టేషన్లో కేసు వాళ్ళు ఎంత ముందు నుంచో పెట్టి ఉన్నారు. ఈయనేం పెట్టేది కొత్తగా, ఎక్కడి నుంచో ఎప్పటి నుంచో నడుస్తుంది. అది పెట్టారు కాబట్టి మధు నాయకు ఇటు చూస్తే బాగాలేదని జైలుకు పోయారు. నువ్వు పెట్టుడు ఏముంది? పోలీస్ స్టేషన్ వరకు కాదు, కోర్టులో నువ్వు ఎంతవరకు ఫైట్ చేస్తున్నావు అంటారు. నేను న్యాయవాదిని, నేను అంతా కోర్టులో చూసుకుంటా, అంతా నేను అందరిని బాధితులందరినీ నేను చూసుకుంటా, అంతా నాదే బాధ్యత, ఆఖరి వరకు కొట్లాడే వరకు మంగ్లీని జైలుకి పంపించే వరకు నేను ఆగను నిలబడను అని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిన ఎడికి పోయినవు రా అంటున్నా. ఉత్త మాటలేనా? ఉత్త మాటలు కాకపోతే ఏమనాలి సార్ దీనికి? నేను ఇంకో క్లారిటీ ఇస్తాను. మీ ఛానల్ నుంచి తెలుగు ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. సింపుల్ లాజిక్. బాధితుల తరపున నువ్వు ఫైట్ చేస్తానప్పుడు ఒక కేసు అయినా తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? ఒక్క కేసు కూడా నువ్వు తీసుకోలేదు, కానీ బాధితులను న్యాయం చేస్తా అంటావు. అసలు నీ క్లయింట్ ఎవడు? అక్కడ ఉన్న దాంట్లో ఒక్క క్లయింట్ కూడా నీకు లేడు. నీ క్లయింట్ హేమకాంత్ రెడ్డి. అసలు నేను ఈ కేసులో తీసుకొచ్చిందే హేమకాంత్ రెడ్డి. ఈ కేసు టేకప్ నీ చేతిలో ఇచ్చిందే హేమకాంత్ రెడ్డి. ఓకే, హేమకాంత్ రెడ్డి నీకు ఈ కేసు టేకప్ చేసి చేయమని ఇస్తే నువ్వు ఏం చేసినావు? ఆయనే ఉన్నాడు కదా కేసులో. ఆ దొంగ ఆయననే. అదే చెప్తున్నా, హేమకాంత్ రెడ్డి అండ్ మధు వీళ్ళిద్దరు పార్ట్నర్స్. ఓకే, హేమకాంత్ రెడ్డి ఏదైతే జిఎన్ఐ గోకులానంద ఇన్ఫ్రా ఉందో అది కావచ్చు, ఏదైతే మైక్రో ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నిట్లా మధుకి ఒక బినామీ పొజిషన్లో ఉన్నది హేమకాంత్ రెడ్డి. బ్యాక్ బోన్లో నడిపించింది. మరి హేమకాంత్ రెడ్డిని ఆల్రెడీ మధు జైల్లో ఉన్నాడు కదా, ఆ డబ్బులన్నీ హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. మధు బయటికి వస్తే డబ్బులు నేను ఇవ్వాల్సి వస్తుంది బాధితులకి అనే ప్లాన్తో హేమకాంత్ రెడ్డి ఏం చేసినంటే ఈ లాయర్ సుబ్బారావు ఒక పావుగా వాడుకున్నాడు. ఇప్పుడు తాగే తినే దగ్గర కూర్చుని క్లియర్గా మాట్లాడుకున్నారు. మధు మంగ్లీ ఫ్యామిలీతో కొంచెం సన్నిహితంగా ఉంటాడు. ఈ కంప్లీట్ ట్రాక్ అటు నువ్వు కేసు ఆమె ఒక సెలబ్రిటీ, మీడియా అంతా అటెన్షన్ అటు పోతుంది, మనల్ని పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ ఆలోచన అది, పట్టించుకోరు. ఫైనల్గా మధు బయటికి రాడు. ఈ డబ్బులతో నేను ఎంతో అంత ఇచ్చేస్తా, నువ్వు ముందైతే దీనికి ప్లాన్ చేయను. ఒక సిట్టింగ్ కూర్చున్న దగ్గర మాట్లాడుకున్నారు వీళ్ళు. ఫైనల్ ఏమైందంటే హేమకాంత్ రెడ్డినే దొంగ అని తేలింది ఇన్వెస్టిగేషన్లో. ఆయన జైలుకి బాయ్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇదే స్టూడియో నుంచి సుబ్బారావుకి నేను క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు హేమకాంత్ రెడ్డికి అన్యాయం చేసి బాధితులకు న్యాయం చేస్తావా? నువ్వు 20 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నావు, నాకు ఇంటిమేషన్ ఉంది. నువ్వు హేమకాంత్ రెడ్డిని అంటే హేమకాంత్ రెడ్డి దగ్గర నుంచి 20 lakhs కేసు టేకప్ కి తీసుకున్నాడు అడ్వకేట్ సుబ్బు తీసుకున్నట్టు నాకు ఒక ఇప్పుడు నాకు ఒక అది ఒరిజినల్ కాదని ఒక ఆరోపణ అయితే ఉంది నీ మీద. కొంతమంది 2 కోట్లు కూడా తీసుకున్నారు అంటున్నారు. ఓకే, ఉంది. నేను ఏమంటున్నా అంటే హేమకాంత్ రెడ్డికి అన్యాయం చేసి బాధితులకు న్యాయం చేస్తావా, లేదా హేమకాంత్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయడానికి బాధితులకి అన్యాయం చేస్తావా అనేది నా ఇంటెన్షన్ అన్న. ఇప్పుడు జరుగుతున్న దాన్ని సీన్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అసలు బాధితుల తరపుండి సుబ్బారావు అనేది అసలు కంప్లీట్ గా వదిలేసిండు. ఈ విషయాన్ని పబ్లిక్ మర్చిపోతే చాలా అనుకుంటుండే అంతే. ఇప్పుడు 100 మంది బాధితులు వచ్చారు కదా ఆ రోజు హైదరాబాద్కి వచ్చారు, ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు, స్టేషన్ దగ్గర నిలబడ్డారు, ఇంతమంది మీడియా ముందుకు వచ్చారు. వాళ్ళందరూ ఏమైపోయారు ఇప్పుడు? నేను చెప్తా, ఈడి దానికి వచ్చిన వాళ్ళు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ చేసిన వాళ్ళని తీసుకుపోయి కోర్టులో ఒక కేసు పెట్టాల్సింది కదా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో. ఆ కేసు పెడితే హేమకాంత్ రెడ్డి దొరుకుతాడన్నా. ఈయన దగ్గర ఉన్న డబ్బులన్నీ పోతాయి, ఈయనకు రూపాయి కూడా ముట్టవు కదా. అర్థమైందా? అసలు సుబ్బారావు ప్రెస్ క్లబ్ తీసుకొచ్చింది సంపత్ నాయక్ ఆడ ఈయన కూడా ఉన్నాడు. నేను ఇంకొక మాట చెప్తానా, కంప్లీట్ ఎపిసోడ్లో సంపత్ నాయక్ పాత్ర అనేది ఇక్కడ జరిగింది ఏంటంటే దేవరకొండ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ ముఖాలు చూపించి, ఓకే, వాళ్ళ బాధలు చూపించి, వాళ్ళ ముఖాలు చూపించి, తండావాసులు వాళ్ళు అన్నీ చూపించి, ఊర్లలో తండాలలో అన్యాయం అయిందంటే ఇలాంటి నాలాంటి వస్తే అయ్యా దండం పెడతాని కాలు పట్టుకుంటారు. మీరు వెళ్ళిరా అక్కడికి? పోయిరా? మీరు పోయాం కదా. మీరు కరెక్ట్ అని పేరేంది సంపత్ని అబ్జర్వ్ చేసిరా? ఎవరైనా కాలు పెట్టుకుంటే వాళ్ళకి 4 సోషల్ మీడియా టీం ఉంటుంది, ఆయనకి ఫోటోలు వీడియోలు దీనికి కాలు పట్టుకుంటే వీడియో సైగా చేస్తుంటాడు. దండం పెడుతూ ఎవరైనా వచ్చి అయ్యా అంటే ఫోటో వీడియో అంటే ఆయనకు కావాల్సింది ఓన్లీ పబ్లిసిటీ. రాజకీయ నాయకుడు కదా, అంతవరకు చూసుకుంటాడు. ఈయనకు కావాల్సింది ఫేమ్. సినిమాల్లో ట్రై చేస్తున్నాడు కదా. ఎవరు?
సుబ్బారావు అరే ఈ మధ్య ఎంతో మంది ప్రముఖ డైరెక్టర్ల దగ్గర ఆయన దగ్గర కళలు ఉన్నాయి, మంచి మంచి కళలే ఉన్నాయి మన సుబ్బారావు దగ్గర. ఏడ చూస్తే మీడియా ఇప్పుడు ఈ కేసు టేకప్ చేయడం కావచ్చు, మీడియా ముందు మాట్లాడడం కావచ్చు, ఇదంతా ఫేమ్ కోసం పాకులటేనా? ఫేమే. ఈయనకి ఏంటంటే ఒక ఫేమ్ అవ్వాలని ఒక పిచ్చి ఉంది మనోనికి. ఈయన ఏం చేస్తాడంటే మీడియా కనబడితే చాలు ఇక ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి కళాకారుడు బయటకు వచ్చేస్తాడు. ఆయన మామూలు కళ, ఈయన అప్పుడే అడ్వకేట్ అయిపోతాడు, అప్పుడే జడ్జి అయిపోతాడు, అప్పుడే మళ్ళీ ఆర్టిస్ట్ అయిపోతాడు, అప్పుడే రాజకీయ నాయకుడు కూడా అయిపోతుంది. ఈ మధ్య పబ్లిక్ దగ్గర అమ్మ నీకు సహాయం చేస్తా అని చెప్పి ఒక ముసలావిడ దగ్గర పాప మా కొడుకు చనిపోయింది, బాధలో ఉండేనా. నాకు ఆ ముసలావిడ దగ్గర నాకు కూడా జాలి వేసింది. అయితేనా అక్కడ ఉన్న బామ్మ దగ్గరికి వెళ్ళి నేను ఏం చేసిండంటే, ఇప్పుడు ఆ బామ్మ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఈయన క్లయింట్కి వీళ్ళకి ఏం సంబంధం లేదు. కాకపోతే ఎక్కడి నుంచి కొంచెం మీడియా అటెన్షన్ ఎక్కువ ఉంది కదా, అడిగి పోతే కొంచెం ఈయనకి మీడియా అటెన్షన్ పెరుగుతుంది. ఆ బామ్మ దగ్గరికి పోయిండు. పాపం మా ముందే కొడుకు చనిపోయిన బాధలో ఉంది. ఆ బాధలో ఆడికి పోయి ఆమె ఏడుస్తుంది. తండాలలో ఎట్లుంటారు, నీలాంటి మనలాంటి ఈయనలాంటి వాళ్ళు తెల్ల కోటు మన తెల్ల షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకుని నల్ల కోట్ వేసుకుని పోతే ఎవడో మంచివాడు మహాన్ బావుడే వచ్చిండు సాయం చేస్తాడేమో అనుకుని ఆ బావ పాపం ఏడుస్తూ ఉంది. అమ్మ నువ్వు ఏడవద్దు, ఏం బాధపడవద్దు, నేనున్నాను ఆమెకి ధైర్యం చెప్పి. నేనేం చేసినంటే నెటిజన్ అంటే ఆయన సోషల్ మీడియా పోస్ట్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, వీటిల్లో ఇగో అండి ముసలావిడ ఈయన కొడుకు చనిపోయిండు, పెట్టేటోళ్ళు ఎవరు లేరు, పాపం ఇల్లు కూడా ఇలా ఉంది, ఈమెకి ఎవ్వరు పెట్టేటోళ్ళు లేరు, 100 సంవత్సరాలు ఉంటుందని చెప్పి ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్కి డబ్బులు కొట్టాడు అని చెప్పి ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు అన్న. అప్పుడు నాకు అర్థమైంది, నాకు ఎప్పుడో కొడతాంది ఏదో ఫోన్ పే గూగుల్ పే నెంబర్లు పెట్టేసుకున్నాడు. నేను నాకు వినిపిస్తా, నాకు ఎప్పటికీ అనిపిస్తుంది ఈయన ఏదో తేడాగా ఉన్నాడు మనిషి అని అనుకుంటూనే ఉన్నా. ఈయన ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ పెట్టేసుకున్నాడు. నాకు అప్పుడు అనిపించింది, సరే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఈయనది ఎందుకు ఇచ్చిండు అని అప్పుడే డౌట్ వచ్చి నేను నా ఫ్రెండ్ ఒక తెలిసిన అతనితో కాల్ చేపిస్తే వాళ్ళ దగ్గర నేను ఫోన్ నెంబర్ గూగుల్ పే నెంబర్ అడిగినా అండి, కానీ వాళ్ళ దగ్గర ఏది లేదన్నారండి. అంటే వాళ్ళ కొడుకు లేరా ఏది లేరన్నారండి, అందుకే నాది ఇచ్చిన. మరి ఏది లేరన్న ఈ వీడియోలో అయితే అడిగినట్టే లేదు, ఓకేనా. ఒకవేళ నువ్వు పక్కన తర్వాత అడిగి నువ్వు ఈ వీడియో చేసి ఉంటే అదొక డ్రామా, అవునా కదా. హలో అండి ఏడుచుకుంటున్నాడు, హలో అండి నేను అడ్వకేట్ సుబ్బు అండి అంటే నువ్వు యాక్టింగ్ కంప్లీట్ ప్రిఫేరే అలా దిగినావు. అర్థమైందా నా? పబ్లిక్ అర్థం చేసుకోవాలి దీనికి. నేను వీడియో వినిపిస్తాను, మీరు చూడండి, ఆ నెంబర్ కూడా మీరు కొట్టండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫోన్పేలో నేను చెప్పే నెంబర్ కొట్టండి. సుబ్బారావు అని రాకపోతే చూడండి, నేను చూస్తాను చూడండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చిన్న రేగు షెడ్లు ఒక గదిలో ఉంటున్నారు, ఒక చిన్న గదిలో ఉంటున్నారు. దయచేసి ప్రజలారా మీరందరూ గమనించండి. చూడండి ఈ అమ్మని చూడండి, దాదాపుగా 100 సంవత్సరాల దాకా ఉంటుంది. ఈ రోజు ఎవ్వరు తిండి పెట్టలేదు. దయచేసి మీరెవరన్నా సహాయం చేయదలుచుకుంటే, దయచేసి తక్షణం మీరెవరన్నా సహాయం చేయదలుచుకుంటే మీరందరూ కూడా ఈ రోజు సహాయం చేయడానికి ముందుకు రండి. బాధితుల తరపున ఎవరైతే ఇప్పుడు 40 లక్షలు పోగొట్టుకొని చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారో వాళ్ళ తల్లి ఈవిడ చూడండి ఈవిడ పరిస్థితి. దయచేసి మీరందరూ కూడా గమనించండి, మీ సత్వర సహాయాన్ని కూడా అందించండి. మీ దగ్గర ఫోన్ పే గూగుల్ పే ఏది ఉన్నప్పటికీ కూడా దయచేసి మీరు డబ్బులు పంపించండి. మా ఫోన్ నంబర్లు 8499842988. చూడండి 8499842988. దీనికి మీ విన్నారు కదన్నా. అయితే 8499842988. ఈ వీడియో వింటున్నట్టు అందరికి మన ప్రేక్షకులకు చెప్తున్నా, మీ ఫోన్లలో మీ ఫోన్పే గూగుల్ పే ఓపెన్ చేసి కొట్టండి. నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, దీని బ్యాంకింగ్ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది, ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఈయన ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు అన్న, ఇచ్చుకున్నాడు ఓకే, మానవతా దృక్పథంతో వెళ్ళిండు. ఈయనకు సంబంధం లేకపోయినా మీడియా అటెన్షన్ కోసం పోకపోవచ్చు అనుకుందాం మనం కొద్దిసేపు. మానవతా దృక్పథంతో అడిగిపోయిండు. పోయిన తర్వాత సరే దాంట్లో ఇంత డబ్బులు పడ్డాయి, ఒక వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఈరోజు 4 నెలలు అయింది, దాంట్లో రూపాయి ఎంత పడ్డదని చెప్పలే, వాళ్ళకి ఇచ్చే సోయి కూడా లేదు. అర్థమైందా? దాదాపు 7 లక్షలు పడ్డాయని చెప్తే విన్నాను. వీడియో తర్వాత మళ్ళీ అసలు అటువైపు చూడనే లేదు, అందులో డబ్బులు ఎంత పడ్డాయి చెప్పను లేదు. కనీసం ఇంత డబ్బులు పడ్డాయని వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఫోన్ చేసి పిలిపించుకొని ఇంత నాకు అక్కడ రావడానికి టైం కుదురుతలేదు, వీలు పెడతలేదు, ఎవరో ఒకరు తండకి పోలేదని మీకు ఎట్లా తెలిసింది? పోలేదు, ఇంకా ఎట్లా తెలిసింది మాకు తెలియదా? మా పక్క ఊరు, మా పక్క తండలు, ఈయన వచ్చిండా రాలేదు. ఈసారి పోతే నిజంగా చెప్తున్నా, మీడియా ముందుగా చెప్పాలో చెప్పకూడదు కానీ చెప్పు తీసుకొని కొడతారు ఈయనని. అటు పోతే ఇప్పుడు ఉత్తా కాదు, నిజంగా చెప్తున్నా. మా అక్కలు అక్కడ ఉన్నట్టు మా తండ అక్కలు, మా బంజారా లంబాడ ఆడబిడ్డలు పరక మరలేసి కొడతారు. మళ్ళీ ఆడి పోయినోడు ఈడిదాకా వచ్చిన దాకా ఉచ్చవాడాలి అట్లా కొడతారు. ఎందుకంటే చనిపోయిన శవాల మీద చిల్లరెత్తుకున్నాడన్నా, బిచ్చం అడిగితే కొడుతుండే.
అరే ఎంతమంది తీర్మానమలన్నా ఫస్ట్లో చాయ్ పైసలు కొట్టండి ఇట్లా ఇట్లా అని చెప్పుకున్నాడు, అడిగిండు. నెటిజన్లు కొట్టలే, ఇట్లా బిచ్చం అడిగితే కొడుతుండే. నేను 1116 ఇస్తా ఇప్పుడు నేను అడుక్కుంటే. అట్లాంటిది చనిపోయిన మీరు ఫోన్ చేశారు కదా, ఫోన్ చేసి ఈ నెంబర్కి డబ్బులు కొట్టండి, ఆ కుటుంబానికి సాయం చేయండి అన్నారు కదా, ఎంత పడిందండి అని చెప్పి మీరు ఆ ఫోన్ చేసినప్పుడు అడిగారా? ఫోన్ చేసినప్పుడు అడిగిస్తే ఏడ పడ్డాయండి ఏనండి అన్నట్టుగా మాట్లాడాడు. ఒక్కరు కాకపోతే ఎవరు కొట్టలేదా? ఆ కాల్ రికార్డు ఉందా మీ దగ్గర? మీరు నా దగ్గర మేబీ తను లౌడ్ స్పీకర్ లో మాట్లాడాము, కాల్ రికార్డ్ అనేది చూడాలి ఒకసారి, అడుగుతాయి మన ఆయన మొబైల్ రికార్డింగ్ అవుతుందా కాదని నాకు తెలియదు. స్పీకర్ పెట్టిండు, ఏడబడ్డాయండి ఏం పడలేదండి, ఏ అడిగినాం కానీ సాయం చేయడానికి అడ్డం రావాలి కదండి అన్నట్టుగా మాట్లాడాను. నేను అడిగేది ఏంటంటే కనీసం ఒక్కరు కాకపోతే ఒక్కరైనా నేను ఇంకొక ఆ ఊరి సర్పంచ్ అని ఒక ఆయన ఉంటాడు నాకు ఫ్రెండ్, మంచి ఆయన పేరు ఎందుకు చెప్పడం కానీ, ఆయన ఫోన్ చేసి 7,000 పడ్డాయండి అని చెప్పిండంట. 7 లక్షలు పడ్డాయని ఇంటిమేషన్ ఉంది, 7,000 పడ్డాయని చెప్పిండంట. ఓకే, 7,000 పడినా కానీ రూపాయి పడినా కానీ బాధ్యతకి ఎవరికి వెళ్ళాలి? నా డబ్బులు అవి ఆ కుటుంబానికి ఇవ్వాలి కదా, వెళ్ళాలి కదా, కనీసం పిలిపించాను ఇవ్వాలి కదా. వాళ్ళకి ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని పిలిపించుకో, 7,000 పడ్డాయి అనుకో, 2,000 వాడుకున్నా, ఒక 5,000 ఉన్నాయి తీసుకో, న్యాయంగా మీకు రావాల్సిందే ఇది అని ఎలా వద్దా? ఇవ్వాలి కదా 100%. మరి ఏడా అని ముఖం కూడా చూడలే. వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా ఎత్తట్లేడు మనిషి. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే నా ఇంటెన్షన్ ఒకటే అన్న, మంగ్లీ గారిని రేపు పొద్దునే నేను అరెస్ట్ చేపిస్తా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి. ఓకే, ఏమైంది ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు? మొన్న క్రాంతి గారి టీవీలో ఈయన ఇంటర్వ్యూ చూసినా నేను, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయించలేదు, ఏమైంది మంగ్లీ కేసు ఏమైందంటే, ఏడండి ఆమె ఇంకా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారండి, అంతా మేనేజ్ అయిపోయారండి. అరే ఓ సన్నాసి, నేను క్లియర్ గా మేనేజ్ అయిపోయారంటే ఇప్పుడు ఈయన కూడా మేనేజ్ అయిపోయాడా? మరి అదే డౌట్. అందరూ మేనేజ్ ఈయన అది కూడా అంటారు, అందరూ మేనేజ్ అయితే. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, మా గుట్టాలల్లా మా వాళ్ళ ముఖాలు చూపించి సింపతి కొట్టుకున్నావు కదా, వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? నేను ఏమంటున్నా, ఈ సుబ్బారావుని అంటున్నా, బాధితులు మంగ్లీ అందరినీ మేనేజ్ చేసిందండి అంటే చిన్నగా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నాడు, దీన్ని మేనేజ్ చేసింది అన్నారు. సరే మేనేజ్ మంగ్లీ అయితే ఇన్వెస్టిగేషన్ సంస్థల్ని పోలీసులని అందరినీ మంగ్లీ మేనేజ్ చేసింది బై. నువ్వు హైకోర్టులో హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటావు కదా, నాకు తెలిసినంత వరకు అడ్వకేట్ అంటే అన్ని కోర్టులకు అడ్వకేటే. హైకోర్టుకు ఒకరు, సుప్రీంకోర్టుకు ఒకరు, జిల్లా కోర్టుకు ఒకరు, డిస్ట్రిక్ట్ ఉండరు. అడ్వకేట్ అంటే అన్ని కోర్టుకు అడ్వకేట్. ఈయన స్పెషల్గా నేను హైకోర్టు అడ్వకేట్ అని చెప్పుకుంటాడు. మరి హైకోర్టు ఏమైనా మన దేశ గవర్నమెంట్ మన రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ తోని ఇక్కడ ఏమైనా పోస్టింగ్ తీసుకున్నాడని నాకైతే తెలియదు అన్న, నిజం. అయితే నేనేమంటున్నా అంటే ఈ హైకోర్టు అడ్వకేట్ కి సరే వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా, మంగ్లీ జైలుకి పంపలేకపోయినా, నేను ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి కోర్టులో పెడితే దీంట్లో మళ్ళీ విషయం ఏదో తేలుతుంది కదా బయట, నేను సోయి కూడా తెలియదా? నేను అందుకే నీకు చెప్పేది, ఫస్ట్ ప్రాక్టీస్కి వెళ్ళు. నువ్వు నీకు తెలియదు, చెప్పేటోళ్ళు చెప్తే వినవు. ఎవరైనా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అడిగితే ఉల్టా అడ్వకేట్ని నన్ను అట్లా అడుగుతావా, నీ ఛానల్ మీద కేసు వేస్తా అంటాడు. నేను అదే అంటున్నా, నువ్వు కేసు వేసుకుంటావు ఏమైనా వేసుకో, కానీ అసలు దీంట్లో నిజం ఎంతో బయట పెట్టు. లేదు అంటావా, అసలు దీంట్లో మంగ్లీ పాత్ర ఉందా లేదా క్లియర్గా బయటకు వచ్చి చెప్పు. నువ్వు నిజంగా దీంట్లో మంగ్లీ పాత్ర ఉందా, కావాలని నువ్వు ఆరోపణలు చేసినావా? సుబ్బారావు నేను అడిగేది, దీంట్లో మంగ్లీ పాత్ర ఎంత ఉంది నువ్వు ఫస్ట్ బయట పెట్టు. ఆరోపణలు అయితే చెప్పినావు, అందరు నిజమని నమ్మించినావు, మరి నిజమని అడ్వకేట్ సుబ్బు ఫేక్ అని చెప్తా ఉన్నారు. 100% ఫేక్ అని చెప్పి అడ్వకేట్ సుబ్బు పూర్తిగా ఆయన ఫేమ్ కోసం పాకులాడి ఇదంతా ఒక డ్రామా క్రియేట్ చేశాడు, అంతే, ఆయన దగ్గర విషయమే లేదు అని బరాబర్ లేదు. అది ఇప్పుడు మీ బాధితులకు కూడా తెలిసిపోయింది కదా, మీ తండావాసులకు కూడా తెలిసిపోయింది కదా. అవును, ఇప్పుడు ఆయన అకౌంట్ నెంబర్లు ఇచ్చి ఆయన డబ్బులు దొబ్బేశాడని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు అప్పుడు న్యాయం కావాలని వచ్చినటువంటి బాధితులు ఇంత మోసం, ఇంత దగ నమ్ముకున్నోడే చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు బయటకు రావట్లేదు? తండల ప్రజలు ఎట్లుంటారంటే అన్న, డబ్బులు వస్తాయని ఆశలో ఉన్నారు వాళ్ళు. తండల ప్రజలు ఎట్లుంటారంటే, ఇక ఊర్లలో తండల ఇప్పుడు మొన్నటి వరకేమో యాసంగి పంట వేసిర్రు, కోసిర్రు వరి, ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం పంట వేసిర్రు, వాళ్ళ పండ్లలో వాళ్ళు ఉంటారు. ఇవాళ కాకపోతే రేపు మా డబ్బులు వస్తాయేమో అని ఆశలో ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి కొట్లాడేటోళ్ళు ఎవరు లేరన్న. అట్లా ఉంటే వాళ్ళు డబ్బులు ఎందుకు ఇస్తారన్నా? మాట్లాడి వాళ్ళ తరపున కొట్లాడేటోళ్ళు ఉంటే వాళ్ళ డబ్బులు ఇయర్ ఫస్ట్. వాళ్ళకి తెలుస్తుంది, తెలివి వాళ్ళకంతా లేదు కాబట్టి వాళ్ళు. ఇప్పుడు మొన్న నేను ఒకరితో కాల్ చేయించిన అడ్వకేట్ సుబ్బుకి, ఫోన్ చేపిస్తే ఏడండి సరే నేనైతే న్యాయంగా కొట్లాడతా, నేను మాట ఇచ్చినా కాబట్టి నేను ఇదే స్టాండ్లో ఉన్నా, కానీ ఎంతో అంత వాళ్ళు పెట్టుకోవాలి కదండి. ఏం పెట్టుకోవాలి? వాళ్ళ డబ్బులు ఒక మనిషికో 50,000, 20,000, 30,000 ఇస్తే ఈయన కేసుని టేకప్ చేస్తాడంట. అర్థమైందా? ఏ ఉద్దేశంతో? మరి నేను చెప్పేది ఏంటంటే, ఆ 50,000 రూపాయలు ఒక 20-30 మంది పెట్టుకుంటే, ఒక 30 మంది పెట్టుకుని ఎంత అవుతుంది డబ్బులు? 3,15 అంటే దాదాపు 1,50,000 అవుతాయి. ఓకే, ఆ డబ్బులు 15,000 అవుతాయి, సారీ 30 మంది పెట్టుకుంటే 15 లక్షలు అవుతాయి, 50,000. ఆ డబ్బులు
పెట్టుకుంటే ఈ మంచి లాయర్ని పెట్టుకోవచ్చు. గీడేందన్నా ఈయనకి మ్యాటర్ లేదు ఈయన దగ్గర. ఈయనేం లాయరు? వాళ్ళు 50,000 పెట్టుకునే పొజిషన్లో ఉంటే జబర్దస్త్ లాయర్ని పెట్టుకుంటారు. కోర్టులు మంచి లాయర్లు ఉన్నారు. ఈయన ఎందుకు తీసుకుంటారు? అసలు మంగ్లీ కేసుని ఎవరు బ్యాకప్ చేయట్లేదు, మీరు మాత్రమే న్యాయం చేయగలరు, మీరే ఒక ధీటైనటువంటి లాయర్. నేను అదే చెప్తున్నా, ఈయన ఉన్నందుకే కేసు అట్లా పోయింది. అది అన్నా ఈయన ఉన్నందుకే ఇది ఇక్కడ ఏంటంటే ఈయన కంప్లైంట్ ఇచ్చినదే దొంగ. ఈ కేసుని ఈయనకి ఇచ్చినోడే ఒక దొంగ. ఆ దొంగకు మద్దతు పలుకుని ఏమన్నా ఈయన కూడా దొంగ అనాలనే ఉన్నదా? సరే నీ క్లయింట్ నిజంగా జెన్యున్ పర్సన్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బాధితుల తరపు నువ్వు కొట్లాడినావు అనుకో, నువ్వు జెన్యున్ రా అంటాం. నీ క్లయింట్ దొంగని పక్కన పెట్టుకొని దొంగ తరపు నుండి నువ్వు కొట్లాడుతున్నావు, నేను దొంగ అనాలి. అడ్వకేట్ సుబ్బుతో నేను కాల్ చేసే ప్రయత్నం మాట్లాడండి. ఏమైంది వాళ్ళు ఇట్లా ఆన్ కెమెరా ఉన్నామని చెప్పకండి. ఏమంటారు వినండి. ఆ కెమెరాలో ఉంటే చేంజ్ అయిపోతాడు. యాక్చువల్గా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడు. యాక్చువల్గా చాలా సందర్భాల్లో ఫోన్ లిఫ్ట్ చేయాలి, తర్వాత కాల్ బ్యాక్ చేస్తాడు. ఇప్పుడు మనం ఆన్ కెమెరాలో ఉన్నామని చెప్తే చేంజ్ చేసేస్తాడు వాయిస్. చూద్దాం. Your call has been forwarded to voicemail. The person ఐఫోన్ వాడుతున్నాడు మనిషి, లిఫ్ట్ చేయాలి చేయడు. నేను అదే అంటున్నా. అయితే నేను ఏమంటున్నా అంటేనా, బాధితుల తరపు నుండి నువ్వు జెన్యు ఇప్పుడు దొంగ వెనక నిలబడి దొంగనే అంటారు. నేను క్యాజువల్గా అంటున్నా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీ బాధ్యత ప్రకారం నీ క్లయింట్ నువ్వు లాయర్ అంటే ఆయన క్లయింట్, ఆయన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఒకవేళ తప్పు చేసినా ఏం చేసినా ఆయన ప్రొటెక్ట్ చేయడం నీ బాధ్యత. నువ్వు ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలి? కోర్టుల వరకే. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం నువ్వు లేవు. క్లియర్ గా చెప్పాలంటే నువ్వు పోలీస్ స్టేషన్ వెళ్ళేది కూడా అంత అవసరం లేదు. ఎంతసేపు నీ క్లయింట్ కి నువ్వు న్యాయ సలహాలు ఇస్తూ కోర్టులో నీ కేసు ఎంతవరకు అక్కడ చూసుకోవాలి నువ్వు. ఈయన డైరెక్ట్ ఫీల్డ్ లో దిగిండు, ఒక రాజకీయ నాయకుడు లెక్క. అసలు వాళ్ళు అనుకున్నారు నిజంగా ఎమ్మెల్యే కూడా రాలేదు, కానీ అడ్వకేట్ సుబ్బారావు వచ్చిండ్రా మా ఊరికని. నిజమన్నా ఒక్కొక్కరు అసలు నిజంగా ఈయనకి ఆ చిత్తశుద్ధి ఉంటే కనుక ఎప్పుడో ఛార్జ్ షీట్ వేసేవాడు, కేసు కోసం నిరంతరం ఫైట్ చేసేవాడు. ఆ ఛార్జ్ షీట్ వేయలేదు, వాళ్ళకి న్యాయం చేస్తా అంటాడు. ఎట్లా ఇస్తాడు? నాకు అదే బాధ. అయితే ఈ క్వశ్చన్ నేను అడుగుతుంటే నా మీద కేసు పెట్టాడు మనిషి. కేసు పెట్టాడా? అన్న నిజంగా చెప్తున్నా, పెట్టిన కేసు కూడా ఫేకే. ఎట్లా? నేను అదే చెప్తున్నా. నెల అయిందన్న, నెల వరకు నాకు ఏ పోలీసు కూడా కాల్ చేయలే. మన తెలంగాణ పోలీసులకి నన్ను పట్టుకోరండి ఎంతసేపు పని, నా నంబర్ తీసుకోవడం అంత. కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టినా నేను సహకరిస్తా. ఎందుకంటే నాకు జస్టిస్ మీద నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, పోలీస్ ఎంత. కానీ కేసు పెట్టినట్టు నన్ను భయపెట్టడానికి ఆయన సోషల్ మీడియాలో లేకపోతే ఆయన ఫాలోవర్స్కి అఫీషియల్గా ఒక వీడియో రిలీజ్ చేసినాడు ఆయన. అందరికీ నమస్కారం అండి. నేను హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. చూస్తున్నారు కదా, గత కొంతకాలంగా ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంగ్లీ సపోర్టర్ అంటే కేసుని మనం హైదరాబాద్ సైబర్ క్రైమ్ లో ఇవ్వడం జరిగింది. అది సంబంధిత పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అతని మీద ఈ రోజు ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. అదే విధంగా తెలంగాణ బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేస్తే పొద్దున అత్యవసర సమావేశానికి బార్ కౌన్సిల్ తెలంగాణ అంటే రెజల్యూషన్ పాస్ చేసింది. ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ చేయడంతో చూడండి, నీతి న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అడ్వకేట్ సుబ్బు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈయన సొల్లు పురాణం మొదలు పెడతాడు. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ మన తెలిసిందే తప్పు చేయడండి. అడ్వకేట్ సరే, ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట నుంచి మనం వద్దాం, ఆయన వైపు నుంచి మనం మాట్లాడదాం. మంగ్లీ సపోర్టర్ గానే బాణావత్ రవికుమార్ నాయక్ వచ్చాడు అని ఎందుకు అనుకోకూడదు? మంగ్లీ సపోర్టర్ గా బాణావత్ రవికుమార్ నాయక్ వచ్చిందంటే బాధితుల విషయాలను తీసేవాడిని కాదు. మంగ్లీ అసలు దీంట్లో ఎంత పాత్ర ఉందో అది తీయమంటున్నాను నేను కూడా. నిజంగా మంగ్లీ సపోర్టర్ అయితే అప్పుడే వచ్చేటోని, అప్పుడే మాట్లాడేటోని. అసలు ఆ టైంలోనే మంగ్లీకి సపోర్ట్ గా నిలబడే. కేసు చాలా సైలెంట్ గా ఉన్నప్పుడు మంగ్లీ ఈ కేసు గురించి మళ్ళీ బయటకి తీసుకురావాల్సిన కానీ కాదు. మంగ్లీ ఎవరో కూడా నాకు తెలియదండి. నేను ఇంకొక విషయం నేను బాధపడ్డా. సరే ఇది నిజమో అబద్ధమో తెలియదు. మంగ్లీ తప్పు చేసిందా చేయలేదని జడ్జ్ చేయాల్సింది ఎవరు సార్? ఎవరు? కోర్టు ఉంది, దానికి న్యాయాలు తేల్చాలి, కోర్టులో శిక్ష పడాలి. వాస్తవమే కదా? ఈడేవాడండి చెప్పనికి? ఎగ్జాంపుల్ గా చెప్తా, మంగ్లీనే ఖచ్చితంగా దీంట్లో ఉందని చెప్పనికి ఈడేవాడు? అంటే బాధితులు ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారం బాధితులు ఏ ఆధారాలు అది కూడా మాట్లాడదాం. బాధితులు ఏ ఆధారాలు కూడా మంగ్లీ చేతిలో డబ్బులు ఇచ్చినాము లేకపోతే మంగ్లీ ఇచ్చినామని చెప్పి ఏ బాధితుడు చెప్పలేదు. అది చెప్పి ఉంటే ఈరోజు అడ్వకేట్ సుబ్బారావు డైరెక్ట్ మంగ్లీ ఈరోజు అరెస్ట్ అయి ఉండేది. ఒక్క ఆధారం ఉన్నా ఈరోజు మంగ్లీ అరెస్ట్ అయి ఉండేది. వాస్తవమే కదా? అలాంటి ఆధారాలు ఏం లేవు. ఈయన ఇప్పుడు ఏమంటుండంటే బాధితుల తరపున ఒక 4-5 వచ్చి అంటే మంగ్లీ మీద కేసు పెట్టాలంట. వాళ్ళ దగ్గర విషయమే లేదు, మంగ్లీ మీద కేసు ఎట్లా పెడతారు? ఇప్పుడు బాధితులని ప్రోత్సహిస్తున్నాడు ఈయన. నిన్న మాట్లాడినప్పుడు ఏమైంది కోర్టులు అంటే, మీరు మీ బాధితుల తరపు నుండి ఒక 50,000 పెట్టుకోనంట మంగ్లీ మీద మళ్ళీ కేసు పెట్టాలంట. వాళ్ళు వచ్చి
ఇప్పుడు నా దగ్గర ఆధారం ఉంటే నేను మంగళ మీద కేసు పెడతా, సుబ్బారావు మీద కేసు పెడతా. ఏ ఆధారాలు లేని సుబ్బారావు మీద కేసు పెడితే అవతల పోలీసులు ఊరుకుంటారా? ఫేక్ కేసు అని చెప్పేసి బయట నడుగు రాబోతుంది అంటారు. ఏ ఆధారాలు ఏంది, ఎట్లా పెడతారు వాళ్ళు? ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే అడ్వకేట్ సుబ్బారావు డ్రామా, ఆయన కథ ఇది, ఆయన చేసినటువంటి వ్యవహారం ఇది, ఫుల్ ఫేక్ గాడు అని చెప్పి కొన్ని చూపిస్తా ఉన్నారు మీరు. అంటే మీ కుటుంబ సభ్యులు కూడా ఇందులో లాస్ అయ్యారు కాబట్టి, స్కామ్లో ఉన్నారు కాబట్టి, మీ ఆలోచన ఏంటి అసలు? ఇది ఎలా జరిగింది, ఎవరు తప్పు ఉంది? అడ్వకేట్ సుబ్బు పాత్ర ఏంటనేది మీరు క్లియర్గా చెప్తున్నారు. ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు, ఆయన కరెక్టా ఫేకా అని. ఈ కేసు గురించి ఎంతో కొంత మీకు ఒక ఐడియా ఉండొచ్చు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇది ఎట్లా జరిగింది అంటే, ఇది జరిగి దాదాపు ఒక 5 years అయింది స్టార్ట్ అయ్యి. జస్ట్ మంగ్లీ అనే ఇంట్రాప్షన్, ఈ ఏదైతే ఈయనకన్నా ముందు బాలాజీ నాయక్, ఇప్పుడు నేను కొత్తగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. స్కామ్ జరిగిందంటే అసలు ఫేక్ గాడు ఎవరనేది నా క్వశ్చన్. మెయిన్ ఏంటంటే దీంట్లో జరిగింది ఏంటంటే, ఫస్ట్ బాలాజీ నాయక్ స్టార్ట్ చేసిండు. 1 year నడిచిన తర్వాత బాలాజీ నాయక్, ఈ మధు అనేటోడు బాలాజీ నాయక్ డ్రైవర్గా చేసాడు. ఆయన చేసేయని చూస్తూ ఈయన స్టార్ట్ చేసాడు. బాలాజీకి పైసలు ఇస్తున్నా అన్నట్టు ఈయన దొబ్బుకొని, వీళ్ళే ఆయనకు ఇంట్రెస్ట్ ఇస్తూ, అబ్బా మధు పైసలు మంచిగా ఇస్తున్నాడు బాలాజీ నాయక్ అంటే అని చెప్పి పబ్లిక్ అందరూ ఆయన వైపు తిప్పుకున్నాడు. ఒకనొకప్పుడు మనిషికి మనిషి మధ్య మానవత్వం అనేది లేకుండా పోయింది. అరే ఆయన ఎట్లా ఉంటుండే తెలుసా? ఇప్పుడు మనం అనుకున్నది వేరు, ఒకప్పుడు మధు వేరు. ఈరోజు దొంగ అని చెప్పుకుని మనం చెప్తున్నాము. ఒకప్పుడు అంటే అప్పటికి దొంగే, కాకపోతే ఆయన విధానము, ఆయన నడిచే విధానం, బయటికి వెళ్ళే విధానం ఎట్లా ఉంటుండే తెలుసా? పుష్ప సినిమా హీరో కూడా పనికిరాడు, అంత హైలైట్ ఉంటుండే ఆయన. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ తండ వాళ్ళు కూడా ఫుల్ నమ్మిరు ఆయనని. 4-5 సంవత్సరాలు నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఏం చూసి నమ్మారు అంటే ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాడు. అప్పుడు వీళ్ళకి నమ్మించడానికి ఇంట్రెస్ట్ ఇస్తా ఉన్నాడు. తండాలు కూడా బాగా నమ్మిర్రు, నిజంగా అరే మంచిగా ఇస్తున్నాడు అని చెప్పి. అంటే ఇచ్చే డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు అంటే వీళ్ళు ముందు డబ్బులు ఇచ్చేనారు కదా, ఇచ్చిన్నారు. వాళ్ళ డబ్బులు ఆ వేలకు వేలు లక్షలు ఎట్లా ఇచ్చారు అంటున్నా? ఏం చూసి ఇచ్చారు మధుకి? అది ఏం చూసి ఇచ్చారంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, అప్పుడు మంగ్లీ పేరు చెప్పాడా? మంగ్లీ పేరు చెప్పాడా? అసలు మంగ్లీకి ఆ టైంలో మధు ఎవడో కూడా కాదు, అసలు ఇది జీరో, ఒక డ్రైవర్. మంగ్లీ, నేను అదే చెప్తున్నా, అసలు మంగ్లీ వరకు చేరుకునే స్తోమత స్థాయి కార్లు వేసుకొచ్చి. ఎప్పుడు ఈ మంగ్లీ విషయంలో ఈయన ఎంటర్ అయిందంటే, ఈయనకు ఒక ఫేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, అర్థమైందా అన్న? 2-3 కార్లు వచ్చినాయి. ఆ టైంలో ఇక ఇప్పుడు మా బంజారాలో ఒక సెలబ్రిటీ లెవెల్ ఉండే అమ్మాయి అంటే ఆమెతో పరిచయాలు పెంచుకోవాలని నేను కూడా అనుకుంటా. ఇప్పుడు నాకు కూడా ఇంటెన్షన్ ఒకసారి మంగ్లీతో మాట్లాడాలని నేను కూడా అనుకుంటున్నా. వాస్తవమనా? ఇప్పుడు ఈ విషయాలన్నీ ఆమె చూస్తే, ఈ వీడియోలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆమె చూస్తే, ఒకవేళ ఆమె నాతో మాట్లాడాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఆమెతో డైరెక్ట్ వెళ్ళి మాట్లాడతా. ఏం మాట్లాడతారు అంటే, ఈ విషయం నిజం ఎంతవరకు ఉంది? ఆన్ కెమెరా కూడా పోవాలనుకుంటున్నా నేను నిజంగా. ఆన్ కెమెరా మ్యాటర్ ఏంటంటే, నాకు తెలిసిన మా బంజారాలో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆన్ కెమెరా సింగిల్ గా వెళ్ళి ఒకసారి కూర్చొని మాట్లాడి నేను కూడా అనుకుంటున్నా. అసలు ఈ విషయం ఎంత, నీ మీద ఇంత అలిగేషన్ జరుగుతుంది కదా, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది నేను కూడా అడగాలనుకుంటున్నా. ఓకే, చెప్పేస్తారా? మొత్తం కంప్లీట్ కానీ. అయితే ఆయన ఏం చేసినంటే, కొన్ని ఆయన ఫేమ్ అయిన తర్వాత ఆయనకు ఇంటెన్షన్ వచ్చింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి వీళ్ళు ఎట్లనో, మా బంజారా కమ్యూనిటీలో అమ్మాయి అంత ఎదిగిందంటే మాకు కూడా అంతే. క్యాజువల్గా చెప్తా, వాస్తవం ఇది. ఇప్పుడు మంగ్లీ ఒక దగ్గరికి పోతుందంటే చుట్టుపక్కల 4-5 తండాలు, 10-15 తండాల నుంచి పబ్లిక్ ఆటోలు పెట్టుకొని పోయి చూస్తారు. అంటే అది మా దాంట్లో ఫేమ్ అయిన అమ్మాయి అని చెప్పి. అదే అంటే మీ తండాలో, మీ కమ్యూనిటీ నుంచి అంత అట్రాక్షన్ ఉంది కాబట్టి నేను చెప్పేది నన్న, 1 year నుంచి మంగ్లీ ప్రాధాన్యత. అప్పుడు ఈయనకి ఏం లేదన్నా అని చెప్తున్నా. చిన్న చిన్నగా గ్రోత్ అయ్యే కొద్ది డబ్బు, ఫేమ్ వచ్చింది. ఇక మంగ్లీతో నేను అంటే ఇంటెన్షన్ ఏంటంటే, మంగ్లీతో నేను కొంచెం ఇది చేస్తే రిలేషన్ మెయింటైన్ చేయాలి, లేకపోతే సెలబ్రిటీలతో ఇంకా తిరగాలని ఇంటెన్షన్తో వీడియో ఏం చేసిన అంటే, చిన్న కార్లు వేసుకొని ఇక ప్రోగ్రామ్ ఎక్కడ, ఇప్పుడు ఏం పనేం లేదు నాకు, వసూలు చేసే ఏజెంట్లని పెట్టుకున్నాడు. అర్థమైందన్న? ఇక డబ్బులు డైరెక్ట్ మధుకి ఇచ్చిన వాళ్ళు ఖాళీ 100లో ఒక 5 మొత్తం ఏజెంట్ సిస్టమ్ పెట్టేసుకున్నాడు. ఈయన పని లేదు ఆడ. ఎప్పుడు అవసరం ఏడ ఉంటుంది అని తెలుసుకొని పోవడము, అడిగి వెళ్ళి ఫోటోలు దిగడము, అర్థమైందన్న? అక్కడికి పోవడము, ఇంక చిన్నగా పోయే కొద్దీ పరిచయం ఏర్పడుతుంది ఎవరికైనా, కామన్ అది. మన STMI అంటే ఇక వాళ్ళు కూడా అనుకున్నారు కోట్లు సంపాయి. ఈయన ఏమంటాడు, నేను లంగతనం చేస్తున్నా, బయట దొంగతనం చేస్తున్నా ఎవడు చెప్పాడు? అది చెప్తే నేను ఇప్పుడు లంగానని చెప్తే నువ్వు దగ్గర ఇటు కూర్చొని మాట్లాడిస్తావు, ఎవరు చెప్పారు? నేను పెద్ద బిజినెస్ చేస్తున్నా, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ల్యాండ్ ఇది చేస్తున్నా, గొప్పలు చెప్పి అరే నిజంగానే బాగా సంపాదించుకుంటున్నారేమో. వాళ్ళు కూడా మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేకముందు నుంచే నడుస్తుంది. 5 సంవత్సరాల నుంచి నడుస్తుందండి. 5 సంవత్సరాల నుంచి మంగ్లీ ఎందుకు వస్తుంది దాంట్లో? జస్ట్ 1 year నుంచి మంగ్లీ పాత్ర. ఈయన ఎప్పుడైతే మంగ్లీ వెనక తిరుగుతున్నాడో అప్పటి నుంచి ఆ బురదైనా చుట్టుకుంది అంతే, ఈమె చుట్టుకుంది అంతే. అయితే ఆడ ఏమైందంటే, ఈ గ్యాప్లో 7-8 సార్లు 10 సార్లు కలవచ్చు వీళ్ళు. కలిసినప్పుడల్లా ఇప్పుడు నేను సెలబ్రిటీ కాబట్టి ఫోటో దిగుతా. వాళ్ళ ఇంటెన్షన్లో వేరే కూడా అనుకున్నారు, ఏమని అంటే అబ్బాయి మంచోడు,
చూడొచ్చు అని. ఇప్పుడు మనం ఆన్ కెమెరా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. చూడొచ్చు, అబ్బాయి మంచోడు, మంచి సంపాదన ఉంది, ఊర్లో మంచి ఇల్లు. కానీ ఇడు లంగా, ఇడు దొంగ అని పాపం వాళ్ళకి కూడా తెలియదు. మంగ్లీ చేసిన తప్పేందో తెలుసా అన్న? ఇక్కడ విషయం క్లియర్గా చెప్పకపోవడం, అర్థమైందా? మీడియా ముందుకు వచ్చి మ్యాటర్ క్లియర్గా చెప్పకపోవడం. ఈయన దొంగ అని తేలిన తర్వాత వాడు కూడా తెలియదు. నువ్వు చెప్తావు, నేను చెప్తా. నాకు ఒక అడ్వకేట్ సుబ్బు నాకు మంచి ఫ్రెండు, దొంగతనం చేసి పోలీసులు పట్టుబడ్డాడు అనుకుందాం. ఓకే, పట్టుబడితే ఏమవుతుంది? ఆయన పట్టుబడితే ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్తా. బయటకు వచ్చిన తర్వాత మనం దోస్తులం రాబాయి, ఆ రోజు నేను నీతో పాటు వచ్చిన కూడా జిల్లా నువ్వు చెప్పమా. ఇది కూడా అంతే. ఇక్కడ ఏమైందంటే బయట ఆమెకి క్లియర్గా చెప్పడానికి రాలే. సరే ఇట్లా వచ్చింది, ఇట్లా క్లియర్ అయింది, ఇట్లా వచ్చిండో ఇట్లా ఏమైంది అని క్లియర్గా చెప్పుంటే ఈమె మంగ్లీ గారికి ఇంత ఇది అవుతుండే కాదు. ఆ రోజు ఆమె క్లియర్గా చెప్పలేనందుకే ఈ అన్ని ఆరోపణలు ఎదుర్కొంటుంది. 90% ఆ పాత్ర ఉండదు అనుకుంటున్నా. ఒకవేళ ఉంటే అన్న ఒక నిమిషం చెప్తా. ఇన్వెస్టిగేషన్లో మన ఈడబ్ల్యూఓ డీసీపీ తెలుసా మీకు? ఈఓడబ్ల్యూ డీసీపీ, నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ తర్వాత TV9 యాంకర్ గారు వెళ్ళి అడిగితే ఈఓడబ్ల్యూ డీసీపీ గారు చెప్పిన విషయం క్లియర్. జస్ట్ 1 minute ఉంది, నేను చూపిస్తాను మీకు, ఇది కూడా చూపిస్తాను చూడండి. దీంట్లో ఒకవేళ మంగ్లీ పాత్ర, ఒకవేళ నేను కంప్లీట్గా లేదని చెప్పాను, మంగ్లీ పాత్ర ఉంది ఖచ్చితంగా, దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉందని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు చెప్పినట్టు దీంట్లో మంగ్లీ ఉందని నేను చెప్పాను, లేదని కూడా చెప్పాను. అది తేల్చాల్సింది ఇన్వెస్టిగేషన్ సంస్థలు, కోర్టులు. ఓకే, ఈ తప్పు చేసిందని చెప్పడానికి నేనెవరు, నువ్వెవరు తప్పు చేసిందని చెప్పడానికి? అవును, ఇప్పుడు ఎలాగో కేసు నమోదైంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. అప్పటి వరకు ఆగరా వీళ్ళు? దీంట్లో మంగ్లీ ఉంది, అమ్మా మంగ్లీ ఈడ చూడు అని పబ్లిక్ ని క్లియర్ గా మోటివేట్ చేసిరనా? అండర్ ప్రాసెస్ లో ఉన్న కేసు, అమ్మ కేసు. ఇప్పుడు సుబ్బు కూడా కేసు ఎట్లా పెట్టాలి? మధు స్కామ్ చేసిండు, హేమకాంత్ రెడ్డి మధు డబ్బులు హేమకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి, కానీ ఉల్టా హేమకాంత్ రెడ్డి మధు మీద కేసు పెట్టించుండు. ఇటు ఏమైంది? మధు స్కామ్ చేసిండు, ఫలానా మా క్లయింట్ మధు ఇట్లా చేసిండు, ఈ ఇన్వెస్టిగేషన్ తేల్చండి, మాకు మంగ్లీ ఫ్యామిలీ నా సన్నిహితంగా ఉన్నాడు. ఆ కేసు తీసుకోవాల్సిన విధానం, అది పెట్టాల్సిన విధానం. మంగ్లీ కుటుంబంతో కొంచెం సన్నిధిగా ఉంటాడు, ఈయన మీద కేసు టేకప్ చేయండి, ఎంక్వైరీ చేయండి, దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, నాకు ఆ క్లయింట్కి డబ్బులు కావాలి అని కేసు పెడితే ఇన్వెస్టిగేషన్లో మంగ్లీ ఉంటే తేలేది. ఈయన ఏం చేసిండు? డైరెక్ట్ మంగ్లీ కూడా లోపల పెట్టిండు. అది ఉద్దేశపూర్వకంగా అనుకోవచ్చా? చెప్పన్నా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో మంగ్లీ ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ ఇన్వెస్టిగేషన్ ఏం తేలింది? అసలు దొంగ అయిన క్లయింట్ అనేది తేలింది. మీరు ఇది వినండి. నిజంగా ఏమన్నా ఈ కేసు తోటి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోవచ్చు. ఇంత మాకు తెలిసినంత వరకు అయితే ప్రస్తుతం మంగ్లీకి ఈ కేసుతో సంబంధం లేదు. ఇది ఇప్పటివరకు తమకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. బాధితుల నుండి సేకరించినటువంటి డబ్బునంతా కూడా బినామీ అకౌంట్లకు మళ్లించారు కాబట్టి డేట్ ఎప్పుడు చెప్పండి, వాటిని సీజ్ చేస్తామన్నటువంటి విషయం చెప్తున్నారు. అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి మంగ్లీకి సంబంధించిన కుటుంబ సభ్యుల ప్రమేయం ఏం లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒక ఫ్లాట్ నిమిత్తం మాత్రం జరిగినటువంటి 3 months ఇంటర్వ్యూ ఇన్వెస్టిగేషన్ తర్వాత వచ్చిన ఇంటర్వ్యూ రమావత్ మధు అకౌంట్ కి వెళ్ళి ఇందులో ఎలాంటి సస్పిషియస్ లేదన్నటువంటి విషయాన్ని కూడా ఈఓడబ్ల్యూటీసీకి చెప్తున్నారు. కెమెరామెన్ యూసుఫ్ రంజిత్, TV9 హైదరాబాద్. ఇది అయితే ఇది కూడా తప్పే. మంగ్లీ దీన్ని కూడా మేనేజ్ చేసింది అనుకుందామన్నా. ఓకే, ఇంకో కేసు కోర్టులో పెట్టు. నిజంగా ఇందులో మంగ్లీ పాత్ర ఉంటే మా బంజారమ్మాయిని నేను సపోర్ట్ చేయట్లేదన్నా. బంజారమ్మాయి కదా, ఏదున్నా తేల్చాలి అంటున్నా. మంగ్లీ పాత్ర నిజంగా ఉందా లేదు, ఇందులో కంప్లీట్ మంగ్లీ పాత్ర లేదు అంటావు అంటే నువ్వు మంగ్లీకి ఏ విధంగా నువ్వు కాళ్ళల్లో పడతావా, ఇళ్ళలో పడతావు, పడు, బహిరంగ క్షమాపణ అడుగు అంటున్నా. ఉంది అంటే కోర్టులు ఎందుకు సైలెంట్ అయిపోయావు అడ్వకేట్ సుబ్బు? ఎందుకు ఇంకా యాక్టివ్ గా లేవు? ఎందుకు బాధితుల తరఫున ఇంకా మాట్లాడలేదు? ఎందుకు వాళ్ళకి న్యాయం చేయట్లేదు అనేది మీ క్వశ్చన్. నా క్వశ్చన్. అయితే నేను ఇంకొకటి ఏంటంటే అన్న, నేను ఒక మాట చెప్తా. సేవాలాల్ బంజారా సంఘం తెలంగాణ స్టేట్ కి యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తాను నేను. ఓకే, నా మంగ్లీ అనేది నా బంజారా మహిళ, అవతల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా మా బంజారులే. ఓకే, ఇక్కడ ఏంటంటే అండర్ ప్రాసెస్ లో ఉన్న కేసులో ఖచ్చితంగా దీన్ని మంగ్లీనే చేసిందని ఇది కావాలని ప్రొటెక్ట్ చేసిర్రు. ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉన్న కేసుని ఏం చేయాలి? సరే కేసు నడుస్తుంది, మీరు సైలెంట్గా ఉండండి, మీ వెనక నేను ఉంటా, అంతవరకు ఉండాలి. దీంట్లో మంగ్లీ అమ్మా మంగ్లీ అని ఎన్ని ఇంటర్వ్యూలు. ఇది ఉద్దేశపూర్వకంగా అనుకోవాలి, దేన్ని ఏ విధంగా అనుకోవాలి? అమ్మా మంగ్లీ అని ఆయన పేరేంది? ఆయన సంపత్ నాయకు. ఈయన నోరు తెలిస్తే మంగ్లీ అంటాడు. ఆయన నిన్న కాక మొన్న వారం రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో కూడా మంగ్లీ కూడా బాధితుల పక్షాన్ని నేను నిలబడతా, బాధితులకు అండగా నేను ఉంటా, మిమ్మల్ని కలుస్తా ఉంది, ఒకళ్ళని కూడా కలవలేదు. నేను ఒక మాట చెప్తా కూడా, బాధితుల తరపున ఈమె అండగా ఉంటే, ఒకవేళ మంగ్లీ అండగా ఉంటే, లేదా బాధితుల గ్రామ పంచాయతీకి వెళ్తే వీళ్ళు చేసిన మోటివేషన్ కి 100% వాళ్ళు ఖచ్చితంగా మంగ్లీ ఉందేమో అనుకుంటున్నారు. వాళ్ళు కూడా వీళ్ళంతా మోటివేట్ చేసారు ప్రజల్ని.
ఇప్పుడు కోసం ఇప్పుడు ఆమె ఇగో అన్న మన మీడియా ఛానల్స్ మళ్ళీ మాట్లాడారు కదా, మీడియాతో మాట్లాడారు కదా, అవును సబ్బు మాట్లాడారు. అనేటువంటి అంతా ఫేక్, నా పేరు అనవసరంగా తీసుకొచ్చి ఆయన ఫేమ్ కోసం పాగులాడుతూ ఉన్నాడు, మీరు దీన్ని నమ్మకండి, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారని చెప్పి ఆ రోజు ఆమె మీడియాతో మాట్లాడింది కదా. మాట్లాడారు. సరే ఏమి వెళ్ళకపోయినా కొంతమంది బాధితుల్ని ఆ ఇంటికి పిలిపించుకొని మీకు అండగా నేను ఉంటాను, నాకేం తెలియదు, మీకోసం నేను కూడా పోరాటం చేస్తా అని మీడియా ముందు చెప్పినామే, ఇంటికి పిలిపించుకొని చెప్తే ఇంకొంచెం నిజాయితీగా ఉండేది కదా. నిజాయితీగా ఉండేది, వాస్తవమే. మరి ఆమె ఎందుకు ఫర్దర్గా వెళ్ళలేదు లేదా ఏదైనా ప్రాబ్లం విషయంలో భయపడింది అనేది మనకు క్లారిటీగా తెలియదు. అది వాస్తవమే, అది మీరు చెప్పింది 100% కరెక్ట్. ఆ టైంలో కొంతమంది బాధితులను పిలిపించుకొని లేకపోతే వాళ్ళని ఏదో విధంగా ఈ కేసుని ముందు టేకప్ చేసి ఉంటే ఇంకా బాగుంటుండే. ఒక మంచి ఇంకొకటి ఏంటంటే అండ్ ఇంకొకటి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, చార్జ్ షీట్ వేయాలని. పోలీసులు కదా కేసు తేల్చి చార్జ్ షీట్ వేసేది. అవును, పోలీసులు పాత్ర కూడా ఎడిపోయింది. మరి చార్జ్ షీట్ వేసారు కదా అన్న, వాళ్ళు చార్జ్ షీట్ అయిపోతే మధు అండ్ వీళ్ళు జైలు ఎందుకుంటారు అంటే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ పాత్ర తెలిసి వాళ్ళని అరెస్ట్ చేశారు, అక్కడ వరకు ఫైనల్ ఓకే. ఈ డబ్బులు ఎటుపోయినాయి, ఈ స్కామ్ ఎట్లా జరిగింది, అంతిమంగా దోషులు ఎవరు, ఇది తేలాలి కదా. అడ్వకేట్ సుబ్బు దాన్ని తేల్చడానికే ఉన్నాడని నా బాధ. అది తేల్చాల్సిన అడ్వకేట్ సుబ్బే కదా, అది తేలాలి. పోలీసులు మేనేజింగ్ చేసేసిండు. ఇప్పుడు అదే అంటున్నా, ఆయన ఆరోపణ ఫైనల్ ఏం లేదు, పోలీసులందరినీ మంగ్లీ మేనేజ్ చేసింది అన్న. పోలీసు ఇప్పుడు మీ డౌట్ ఏంది, సంపత్ నాయక్ కూడా డబ్బులు అమ్ముడు పోయిండు అనుకుంటు 100% అమ్ముడు పోయిండు అన్న. ఇగో నేను ఒక మాట చెప్తా, కొన్ని మీడియా ఛానల్స్ కూడా చెప్పాలి. నేను నా క్యాడర్ నేను ఎందుకు బయట చెప్పినా అంటే, సేవలాల్ బంజారా సంఘంలో యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. నా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి. ఓకే, ఏ అమ్మాయి అయినా దోషి ఉన్నా నిర్దోషి ఉన్నా ఇట్లాంటి థంబ్నెయిల్ ఒక మీడియా ఛానల్ పెట్టొచ్చు, పెట్టకూడదు. చాలా దారుణంగా ఉంది. నేను ఏదైనా మాట్లాడినా సడన్ గా నేను ఏదైనా చెప్పినా కూడా అర్థమైందా అన్న, బీప్ సౌండ్ పెడతాం, నోరు జారినా కూడా. ఇట్లాంటి థంబ్నెయిల్ పెట్టి నెటిజన్లు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇట్లాంటి థంబ్నెయిల్ యూట్యూబ్ ఛానల్ పెడితే ఈ అమ్మాయి కుటుంబ సభ్యులలో వాళ్ళ అన్న చూడొచ్చు, వాళ్ళ బ్రదర్ చూడొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూడొచ్చు. ఇప్పుడు ఈ థంబ్నెయిల్ పెట్టింది ఎవరైతే, ఇది చూడు ప్రముఖ టీవీ, ఓకే, పెట్టింది ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా. పోలీసు వాళ్ళైనా నువ్వు పెట్టింది కరెక్ట్ అంటారా? అంటే మూకుమ్ముడిగా అన్ని మీడియా ఛానల్స్ ఒక అమ్మాయి మీద దీని వెనకాల కూడా వీళ్ళు ఉన్నారంటావా? దీని వెనకాల వీరు ఉన్నారని చెప్పట్లేదు, మీడియాని అడుగుతా ఉన్నా. ఇట్లాంటి థంబ్నెయిల్ పెట్టి సమాజానికి ఎలాంటి మెసేజ్ చేయాలనుకుంటున్నారు? క్వశ్చన్ అది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకొని ఈ విధంగా చేసేవాళ్ళు ఉంటారు, పని కట్టుకొని కావాలని దీని విషయంలో ఇంకా 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 అంటే వాళ్ళకి కావాల్సిన టీఆర్పీ రేట్. అదే మీ అంతా కావాలి అనుకుంటే ఏదో ఇంత దారుణమైన భాష ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర చూపించాల్సిన. ఎందుకు ఇంకా బయట పెడితే బాగుండదు, ఆమె కూడా ఒక అమ్మాయి కదా అని నేను తీసుకోవట్లేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లాంటి థంబ్నెయిల్ పెడితే నేను ఒక బంజారా బిడ్డనే, ఆమె ఒక బంజారా ఆడపిల్లనే, నాకెట్లా అనిపిస్తుంది అన్న? నీకు మా బంజారాలో ఒకటి ఉంటుంది, ఆ అమ్మాయి ఇప్పుడు నేను బాణవతు, ఒక రామావతి ఉంటాడు, ఓకే, ఇంకో ఆయన ఖేతావతి ఉంటారు. బాణవత్ నేను ఖేతావతి వాళ్ళు కనిపిస్తే మీరు ఏ జాతర, మీరు క్యాజువల్గా లంబడలు మా భాష మాట్లాడుకున్నప్పుడు మావని కదా ఇది ఇనిషియల్ ఏందని అడుగుతాం. ఇనిషియల్ అంటే ఇంటి పేరు. ఆయన రామావతి అంటే నేను అది బాణవతి, మన ఇద్దరం బావ బొమ్మరులు అవుతాం, వరుస కలుపుకుంటాం. అర్థమైందా? అండ్ నేను బాణవతు, ఇంకొక జాటవతో, ఇంకొక ధరావతో, లేకపోతే ఇంకొక బాణవతో ఉంటే మన ఇద్దరు అన్నదమ్ములం అన్న అమ్మాయి ఉంటే సొంత అక్క లెక్క చూస్తాం. ఈ ప్రపంచంలో ఏడున్నా మా ఇనిషియల్లో ఒక 4-5 కులాలు కలుస్తాయి. ఈ కులాలలో ఏ కులం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కనిపిస్తే నాకు సొంత అన్నదమ్ములతో, అది ఇండియా వాళ్ళు ఎక్కడున్నా అది మా దగ్గర ఉంది. అంటే ఇప్పుడు మంగ్లీ విషయంలో నాకు అక్కనో చెల్లినో అవుతుంది. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ కాదు? అది నేను చెప్పేది అదే. దీన్ని కంప్లీట్ గా మంగ్లీనే చేసిందని వీళ్ళు డిక్లేర్ చేయడానికి వీళ్ళెవరండి? ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఉన్నాయి, దానికి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చట్టాన్ని నీ చేతిలో తీసుకొని నువ్వే జడ్జివా? మంగ్లీ చేసిందని చెప్పడానికి ఇక్కడ మొన్న క్రాంతి గారి ఇంటర్వ్యూలో మాట్లాడతాడు, క్రాంతి గారి ఇంటర్వ్యూలో మాట్లాడతాడు, కామాఖ్యాదేవి గుడి కంటే మంగ్లీ పోవద్దంట, కామాఖ్యాదేవి గర్భగుడిలో మంగ్లీని ఎవరండి రానిచ్చింది అంటాడు. ఏ ఉద్దేశంతో అన్నాడు ఆయన? అంటే గిరిజనులను ఇంకా గుడ్ల దాకా రానియడానికి మీరు ఏమైనా నిరాకరిస్తున్నావా? నీకు దీంట్లో ఏమైనా అభ్యంతరం ఉందా? దేనికోసం అసలు మంగ్లీ ఏం చేస్తా నీకెందుకు? ఎగ్జాంపుల్ తీసుకుందాం, అయిపోయింది, కేసు అండర్ ప్రాసెస్లో ఉంది, మంగ్లీ ఏం చేస్తే నీకెందుకు రాబాయ్? ఎందుకు నీకు? అయితే అండ్ ఇంకొక విషయం ఏం తెలిసి, ఈయన క్రిస్టియన్ మతం మార్చుకున్నాడు, హిందూ దేవతల గురించి మాట్లాడని నువ్వెవడివి? అంతే కదన్నా, నువ్వు ఎవరు? మంగ్లీ ఏ గుడికి వెళ్తే నీకేంది?
మంగ్లీనంట దేవరకొండ నుంచి ఎవరో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి పిలిచిరంట. ఈ అదంతు ఆయన దాకా కూడా పోయిందంట, అది కూడా వినిపిస్తా. బీజేపీ నుంచి అంట, ఓకే బీఆర్ఎస్ నుంచి అంట, బీఆర్ఎస్ నుంచి కాబట్టి మళ్ళీ బీజేపీ నుంచి అంట. ఎవరన్నా రెండు పార్టీల నుంచి పోటీ చేయించడానికి ట్రై చేస్తారా అన్న? నోటికి అదుపు అనేది ఉండాలి కదన్నా. నేను ఆ వీడియో కూడా చూపిస్తా, ఎందుకు ఆన్ కెమెరా నేను చూపిస్తా, మీరు కూడా నెటిజన్లో చూపియండి. ఇవన్నీ ఈయనకి ఎవరు చెప్పారు, ఈయన మోసుకుపోయింది ఎవరు, అంతే కదా, వాడిని బయట పెట్టు. మొన్నటి వరకు చెప్తాడు, ఇప్పటికీ కూడా నాకు కాంప్రమైజ్ కాల్స్ వస్తున్నాయండి. అడ్వకేట్ సుబ్బు ఇప్పటికీ కూడా ఆయనని కాంప్రమైజ్ అవ్వమని కాల్ చేస్తున్నారంట. నేను చెప్పేది అదే, ఇప్పటికీ నీ కాంప్రమైజ్ కాల్స్ వస్తుంది. నిన్న ఇంటర్వ్యూ కూడా చెప్పిండు, ఇగో ఫలానా నెంబర్ నుంచి నాకు కాంప్రమైజ్ అవ్వని కాల్ వస్తుందని చెప్పి ఒక పోలీస్ కేసు పెడితే అయిపోతుంది కదా. వాడు ఎవడో పట్టుకొచ్చి వాడే దొంగ, మరి ఎందుకు వాడిని బయట పెట్టలేడు? అవునా కదన్న, మనం అడగాల్సిన క్వశ్చనే కదా. మీడియా వాళ్ళు కరెక్ట్ అడిగేటోడు లేడు కాబట్టి కరెక్ట్ అడిగే దగ్గరికి ఆయన పోడు ఇంటర్వ్యూకి. అర్థమైంది? ఆయన చెప్పిందే ఆయన సింపుల్ ఒకటే లాజిక్ అన్న, నేను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటే మనం 3 అని నమ్మాల్సిందే, నమ్మకపోయినా నమ్మిస్తాడు. ఓకే, నేను రవికుమార్ నాయక్ గారు చూద్దాం. సో మీరు చాలా సీరియస్ గా ఎలిగేషన్స్ చేశారు, మొత్తం ఫేక్ అడ్వకేట్ సుబ్బు అని చెప్తా ఉన్నారు. సో నేను అతనికి కూడా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను కానీ అతను లిఫ్ట్ చేయలేదు. సో డెఫినెట్ గా మళ్ళీ ఒకసారి అతన్ని పిలుస్తాను. మీరు చేసినటువంటి ఎలిగేషన్స్ మీరు కొన్ని వీడియోలు కూడా మాకు పెట్టారు కదా. అవును, నేను ఇంకొక వీడియో కూడా పెడతాను, అన్ని పెట్టండి. సో అడ్వకేట్ సుబ్బుతో కూడా మాట్లాడి కేసు ఎంతవరకు వచ్చింది ఏంటి, మీరు ఎంత సీరియస్గా ప్రయత్నం చేస్తారు అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. విషయం ఏంటంటే సార్, నాకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే, నాకు కావాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది నేను ఇట్లా మాట్లాడుతుంటే మంగ్లీ కావాలని చేపిస్తుంది అని ఒక ఇన్నర్ ఫీలింగ్లో ఉన్నారు. మంగ్లీ కావాలని నాతో చేపిస్తే నేను ఇది ఎప్పుడో స్టార్ట్ చేసేవాడిని. మా పెద్దలు మాట్లాడారు, మా కుల పెద్దలు కూడా మాట్లాడారు మంగ్లీ చాలా మంది సపోర్టివ్గా. అప్పుడే మాట్లాడేవాడిని నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది ఎందుకు చల్లబడ్డారని. వీళ్ళకి ఏమైనా చల్లబడ్డ ఏమైనా నీళ్ళు పోసి కొంచెం పైకి లేపాలనా చెప్పండి, అట్లా కూడా చేస్తాం. మనకు కావాల్సింది బాధ్యులకు న్యాయం. దీంట్లో అంతిమంగా మనకు ఫైనల్ గా డబ్బులు నష్టపోయినటువంటి వాళ్ళకి న్యాయం జరగాలి. చాలా మంది తమ బిడ్డల్ని కోల్పోయారన్న, తండ్రిని కోల్పోయిన కొడుకులు, బిడ్డల్ని కోల్పోయిన తల్లులు, భర్తని కోల్పోయిన భార్య ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కడుపు కోదా మీకెందుకు? అసలు వాళ్ళని చూసి సింపతి కొట్టుకోవాలని ఎలా అనిపించిందా వీళ్ళకి? ఓకే, ఇప్పుడు మీరు సీరియస్ అలిగేషన్ చేశారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కేసు ఏమన్నా అందుకుని బాధితులకు న్యాయం జరిగే వరకు వెళ్ళాలని కోరుకుందాం. అడ్వకేట్ సుబ్బు వస్తే మళ్ళీ ఒకసారి కేసు మొత్తం ఎంతవరకు వచ్చిందో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాలేదన్న, కేసే రాలేదు. ఎందుకు రాలేదు చెప్తా. ఒక్క ఛార్జ్ షీట్ కూడా బాధితుల తరపున వేయలేదు. ఈయన అవన్నీ మాట్లాడదాం మీడియా ముందు వచ్చి చెప్తున్నారు, నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఆ రోజు సుబ్బు వస్తే కనుక మళ్ళీ ఒకసారి మీకు కాల్ చేసే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా నేను ఆ డిబేట్ సుబ్బారావుతో ఒక డిబేట్ ప్లాన్ చేయను. ఖచ్చితంగా నేను ఆన్ కెమెరా ఆయనతో నేను మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటికి ఆయన సమాధానం చెప్పుకుంటే, మీ స్టూడియో తరపున ఆయన సమాధానం చెప్తే నేను సంతోషంగా ఫీల్ వెళ్ళిపోతాను. 100% ఆయన రాడని నేను అనుకుంటున్నా. వస్తే సంతోషం. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ.